కురుక్షేత్ర యుద్ధ సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడితో ఇలా అంటాడు. భీష్ముడు, ద్రోణుడు అరివీర భయంకరులు. వాళ్ళిద్దరూ ఎవరి చేతిలోనూ ఓడిపోరననుకున్నారు. కానీ కృష్ణుడి సాయంతో అర్జునుడు వాళ్ళిద్దరిని కూడా ఓడించాడు. అందుచేత పాండవులతో మనం సంధి కుదుర్చుకోవడం ఉత్తమం. నీ తండ్రి ధృతరాష్ట్రుడు కూడా ధర్మరాజుని చక్రవర్తిగా అంగీకరిస్తాడు. మనమందరం అతని పాలనలో హాయిగా ఉందాం. కర్ణుడు కూడా నా మాట వింటాడు. నీ అసూయ ద్వేషాన్ని మానుకో దుర్యోధన. కాబట్టి మనం పాండవులతో సంధి కుదుర్చుకోవడం శ్రేయోదాయకం. చచ్చి ఏం సాధిస్తావు? ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకోకపోతే సాము చేస్తున్న తాడు మీద నుంచి కింద పడినట్టు అధపాతాళానికి పడిపోతావు, జాగ్రత్త అని అశ్వత్థామ దుర్యోధనుడితో అనగా, ఆ మాటలన్నీ విన్న దుర్యోధనుడు విరక్తిగా ఓ చిన్న చిరునవ్వు నవ్వి, అశ్వత్థామ, నువ్వు ఎంత వెర్రివాడవయ్యా. భీముడు నా తమ్ముడు దుశ్శాసనుని చంపి తాను చేసిన ప్రతిజ్ఞలో మొదటిది నెరవేర్చుకున్నాడు. వీడియో మధ్యలో డిస్టర్బెన్స్కి సారీ. సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. మహాభారతం కంటెంట్ సంబంధించి వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.